బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరాన్కు మద్దతు ప్రకటించింది. అయితే ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై అణుదాడి చేస్తామనే ప్రచారాన్ని పాక్ రక్షణ మంత్రి ఖండించారు. అదే సమయంలో అణ్వాయుధ లెక్కలను వెల్లడించిన ఇజ్రాయెల్పై పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ తమపై అణుబాంబు ప్రయోగిస్తే పాకిస్తాన్ వెంటనే ఇజ్రాయెల్పై అణుదాడికి దిగుతుందని ఇరాన్కు చేసిన సంచలన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దాంతో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా స్పందించారు. అణుదాడికి సంబంధించి ఇరాన్కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అణు ప్రతీకారం గురించి ఎలాంటి చర్చ లేనప్పటికీ ఇజ్రాయెల్తో ఘర్షణ విషయంలో పాకిస్తాన్ ఇరాన్కు బహిరంగంగా మద్దతు ప్రకటించింది. టెహ్రాన్పై దాడి జరిగిన అనంతరం ఇరాన్కు అండగా నిలుస్తామని పాకిస్తాన్ పేర్కొంది. ముస్లిం దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏకం కావాలని, లేదంటే ఇరాన్ పాలస్తీనాలకు పట్టిన గతే తమకు పడుతుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలున్న ముస్లిం దేశాలు వాటిని తెంచుకోవాలని పాకిస్తాన్ పిలుపునిచ్చింది.